క్రీస్తు శకం 622. ప్రపంచంలో అతిపెద్ద మతాలలో ఒకటి ఇస్లాం. ఇంగ్లీష్ క్యాలెండర్ లాగే ముస్లింలకు ఇస్లామియా క్యాలెండర్ ఉంది. ఈ క్యాలెండర్ మొదలైంది ఈ రోజే. ఇస్లాం వ్యవస్థాపకుడు మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనా చేరుకున్న ఈ రోజును ఇస్లాం క్యాలెండర్ ప్రారంభ దినంగా భావిస్తారు. ఈ రోజునే హిజ్రీ శకం ఆరంభమైంది. హిందువులకు శాలివాహన శకం ఎలాగో ఇది అలాగే. ఇది చాలా వరకు మన తెలుగు క్యాలెండర్ను పోలి ఉంటుంది. చాంద్రమానం ఆధారంగా దీన్ని రూపొందించారు. అందుకే దీన్ని తఖ్వీమ్ హిజ్రీ ఖమ్రీ అంటారు. మహమ్మద్ ప్రవక్త ప్రధాన అనుచరులలో ఒకరైన ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ ఈ క్యాలెండర్ను రూపొందించారు. ఉత్తర దక్షిణ ధ్రువాలు భూమికి రెండు అంచుల్లా ఉండే విలక్షణ ప్రాంతాలు. ఈ రెండు ప్రాంతాలను చేరుకోవడం అంటే ప్రాణాలు పణంగా పెట్టినట్టే. అలాంటి అద్భుతాన్ని సాధించాడు రోల్డ్ ఎమండ్సన్. ప్రపంచ సాహసాల్లో ఒకటిగా చెప్పుకునే ధ్రువాల యాత్రను చేసిన ఎమండ్సన్ పుట్టింది ఈ రోజే. నార్వే నౌకా వ్యాపారుల కుటుంబంలో జన్మించాడు ఎమండ్సన్. ఆయన డాక్టర్ కావాలని ఇంట్లో వాళ్లు కోరుకున్నా సాగరాల్ని నౌకల్నే ప్రేమించాడు. 21 ఏళ్ల వయసులో తల్లి చనిపోవడంతో ఎంబీబీఎస్ వదిలేసి సముద్రయానం మొదలుపెట్టాడు ఎమండ్సన్. అంటార్కిటిక్ యాత్ర చేశాడు. ఆపై దక్షిణ ధ్రువాన్ని చేరుకున్నాడు. ఆ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. 1925లో నార్త్ పోల్ యాత్రను పూర్తి చేశాడు. ఇన్ని సాహసాలను సాధించిన ఎమండ్సన్ జీవితం అర్థాంతరంగా ఒక విమాన ప్రమాదంలో ముగిసిపోయింది. నార్త్ పోల్ యాత్రకు వెళ్లిన వాళ్ల ఆచూకీ తెలుసుకోవడానికి వెళ్లి 1928 జూన్ 18న విమాన ప్రమాదంలో చనిపోయాడు ఎమండ్సన్. భారత స్వాతంత్ర్యోద్యమంలో పురుషులతో పాటు స్త్రీలు వీరోచితంగా పోరాడారు. అలాంటి వారిలో ఒకరు అరుణా అసఫ్ అలీ. ఆమె పుట్టింది ఈ రోజే. హర్యానాలోని కాల్కా ప్రాంతంలో జన్మించారు అరుణ. అసలు పేరు అరుణ గంగూలీ. గ్రాడ్యుయేషన్ తర్వాత టీచర్ గా కలకత్తాలో జీవితం ప్రారంభించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ లో పనిచేస్తున్న అసఫ్ అలీని పెళ్లి చేసుకున్నారు. ఆమె కూడా పార్టీలో కార్యకర్తగా పనిచేశారు. గాంధీజీకి ప్రధాన అనుచరురాలిగా మారారు. గాంధీ ఇర్విన్ ఒప్పందం సమయంలో జైల్లో ఉన్న అరుణ ఒప్పందం ప్రకారం విడుదల కావాల్సి ఉంది. కానీ తోటి ఖైదీలతో పాటే బయటకొస్తానని తెగేసి చెప్పిన ధీర వనిత అరుణ. క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ అరెస్ట్ అయినప్పుడు ఉద్యమాన్ని ఆమె నడిపించి అరెస్ట్ అయ్యారు. స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో చేరారు అరుణ. మహాత్ముడి సిద్ధాంతాలకు రాజకీయ వారసులుగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ తర్వాత చెప్పుకునే పేరు ఆమెదే. దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన అరుణ అసఫ్ అలీ 1996లో జూలై 29న కన్నుమూశారు. ఆమెకు భారతరత్న అవార్డు ప్రకటించింది భారత ప్రభుత్వం. కార్ పార్కింగ్ చేస్తే బిల్లు కట్టడం మనకు అలవాటే. కానీ దీనికి కూడా టైం కోడ్ వేసే మిషన్ ఒకటి. మీకు తెలుసా? దీని పేరు పార్కింగ్ మీటర్. సరిగ్గా ఇదే రోజు అమెరికాలోని ఓక్లహామా సిటీలో మొదటిసారిగా దీన్ని ఉపయోగించారు. హోల్గర్ జార్జ్ థ్యూసిన్, గెరాల్డ్ ఏ హేల్ అనే ఇంజనీర్లు దీన్ని తయారు చేశారు. 1945 మాన్హటన్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే తొలి అణుబాంబు ప్రయోగం జరిపిన ప్రాజెక్ట్. అమెరికా చేపట్టిన ఈ ప్రయోగంలో కెనడా, ఇంగ్లాండ్ శాస్త్రవేత్తలు కూడా భాగస్వామ్యులయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా దీన్ని ఎక్స్పెరిమెంటల్ గా టెస్ట్ చేసింది ఈ రోజే. మాన్హటన్ అనేది అమెరికాలోని ఒక జిల్లా పేరు. 1939లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ లో 1,30,000 మంది ఉద్యోగులు పనిచేశారు. $200 కోట్ల ఖర్చు చేశారు. ఈ ప్రయోగం తర్వాతే జపాన్ పై అమెరికా అణుబాంబు ప్రయోగం చేసింది. కిరణ్ బేడి పరిచయం అక్కర్లేని ఇండియన్ లేడీ. ఐపీఎస్ గా సెలెక్ట్ అయిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ గా చరిత్ర సృష్టించిన మహిళా రత్నం. ఆమె ఈ అరుదైన ఘనత సాధించింది ఈ రోజే. ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యాక ఆమె మొదటి పోస్టింగ్ ఢిల్లీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్. డ్యూటీలో ముక్కుసూటిగా ఉండే బేడి నో పార్కింగ్ లో ఉంచినందుకు ఇందిరాగాంధీ కార్నే క్రేన్ తో తీయించారు. దీంతో ఆమెకు క్రేన్ లేడీ అనే పేరొచ్చింది.
కరడుగట్టిన నేరస్తులుండే తీహార్ జైల్లో సంస్కరణలు చేపట్టిన ధీర వనిత. 35 ఏళ్ల పాటు సేవలందించిన ఆమె 2007లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. మిలేనియం పార్క్ 21వ శతాబ్దపు ఆర్కిటెక్చర్ అద్భుతాల్లో ఒకటి. అమెరికాలోని షికాగోలో ఉంది. దీన్ని పబ్లిక్ కోసం ఓపెన్ చేసింది ఈ రోజే. 1998లో ప్రారంభమైన నిర్మాణం 2004లో పూర్తయింది. సుమారు 25 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. $45 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించారు. అద్భుతమైన స్ట్రక్చర్లతో కళ్లు చెదిరే సౌందర్యం దీని సొంతం. ఇప్పటి వరకు సుమారు 40 లక్షల మంది దీన్ని సందర్శించారు.